అధ్యక్ష, గౌరవ మంత్రి గారు దావోస్ పర్యటనలో అగ్రిమెంట్లు ఏమి ఉండవని చెప్పారు అధ్యక్ష. గతంలో అధ్యక్ష 2019-20 ఆర్థిక సంవత్సరంలో కానీ 2021 ఆర్థిక సంవత్సరంలో కానీ దాదాపు 22 మధ్య వరకు కూడా అధ్యక్ష కోవిడ్ ప్రభావం వల్ల ఇతర దేశాలకి మన దేశానికి కూడా రవాణా వ్యవస్థ పూర్తిగా స్తంభించిపోయింది అధ్యక్ష. దానివల్ల ఎటువంటి లావాదేవీలు జరగడానికి కూడా మన రాష్ట్రం వేరే దేశాలతో కానీ పెట్టుబడిదారులతో కూడా మీటింగ్లు ఏర్పాటు చేయడానికి సగం దాదాపు 5 సంవత్సరాలు 2.5 సంవత్సరం వీలు కాని పరిస్థితుల్లో కూడా అధ్యక్ష వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ ప్రభుత్వం దావోస్ పర్యటనలో 1,26,000 కోట్ల రూపాయల పెట్టుబడుల్ని ఇండస్ట్రియలిస్టులతో మాట్లాడి రాష్ట్రాన్ని తీసుకొచ్చి గ్రౌండ్ చేయడం జరిగింది అధ్యక్ష. ఆ రోజు అపోజిషన్లో ఉన్న వాళ్ళు కొంచెం విమర్శలు కూడా చేయడం జరిగింది అధ్యక్ష. కానీ అవన్నీ భరించాం మేము. ఆ రోజు అదానియే కదా, అంబానీయే కదా, లేకపోతే ఇండోసోలే కదా, అన్ని ఇండియన్ కంపెనీస్తోనే మీరు ఎంఓఎల్ చేసుకొని వీటన్నిటిని మీరు చూపిస్తున్నారని చెప్పి ఆరోపణ చేయడం జరిగింది అధ్యక్ష. దాన్ని మేము ఒప్పుకుంటున్నాం అధ్యక్ష. అయితే ఇండియాలో కూడా ప్రపంచ స్థాయిలో పోటీ పడే పెద్ద పెద్ద కంపెనీలు ఉన్నందుకు నేను చాలా గర్వంగా ఫీల్ అవుతున్నాను అధ్యక్ష. దావోస్ పర్యటనలో కూడా దావోస్లో సమ్మిట్లో కూడా ఇండియన్ కంపెనీలే ఈరోజు ప్రధాన భూమిక పోషిస్తున్నందుకు నేను చాలా సంతోషం వ్యక్తం చేస్తా ఉన్నాను అధ్యక్ష. అయితే దాని తర్వాత వచ్చింది అధ్యక్ష 2023 ఆ టైంకి వచ్చేటప్పటికి అధ్యక్ష బయట దేశాల్లో మనం వెళ్ళేదే కాకుండా మన దగ్గర కూడా గ్లోబల్ సమ్మిట్ చేయాలనే ఉద్దేశంతో వైజాగ్లో మొత్తం ఇండస్ట్రియల్స్ని కాల్ఫర్ చేస్తే అధ్యక్ష దాదాపు 50 పైన పెద్ద పెద్ద ఇంటర్నేషనల్ కానీ మన భారతదేశ సంస్థలు కానీ అందరూ వచ్చారు అధ్యక్ష. దాంట్లో ప్రధానమైన వాళ్ళు అధ్యక్ష అదానీ కావచ్చు, అంబానీ కావచ్చు, అలాంటి చాలా పెద్ద పెద్ద కంపెనీలు వచ్చారు అధ్యక్ష. ఒక అంబానీయే 50,000 కోట్ల రూపాయల అగ్రిమెంట్లు చేసుకున్నారు అధ్యక్ష. వినండి అధ్యక్ష. అయితే మేము మిమ్మల్ని ఏమడుగుతున్నామంటే అధ్యక్ష, మీరు అధ్యక్ష అదే అధ్యక్ష దావోస్ పెట్టుబడుల గురించే నేను మాట్లాడింది, వేరే ఏం మాట్లాడలేదు అధ్యక్ష. మంత్రి గారు ఏం చెప్పారు దానికి క్లారిఫికేషన్ అధ్యక్ష. మేము మిమ్మల్ని ఏం రిక్వెస్ట్ చేస్తున్నామంటే మీరు దావోస్లో పెట్టుబడుల అగ్రిమెంట్లు అయినా లేదో మేము దాని గురించి పెద్దగా మిమ్మల్ని ఇబ్బంది అడగట్లేదు అధ్యక్ష. అయితే 13,11,000 కోట్ల రూపాయల అగ్రిమెంట్లు వైజాగ్లో జరిగినాయి అధ్యక్ష. వాటిని మీరు ప్రజలను దృష్టిలో పెట్టుకొని రాష్ట్ర ప్రయోజనాలను దృష్టిలో పెట్టుకొని ఆ అగ్రిమెంట్ అన్నింటిని కూడా కంటిన్యూ చేయమని చెప్పి మేము అడుగుతా ఉన్నాం అధ్యక్ష. దాదాపు గతంలో 78,000 కోట్ల రూపాయల ఇండస్ట్రీస్ గ్రౌండ్ అని అధ్యక్ష. మీ హయాంలో 12,000 కోట్ల రూపాయలు ప్రతి సంవత్సరం వస్తే మా హయాంలో 15,700 కోట్ల రూపాయలు గ్రౌండ్ అని అధ్యక్ష. మేము దాన్ని ఏమనట్లేదు. అది ఐటీ కంపెనీలు కూడా అధ్యక్ష, ఐటీ కంపెనీలు అధ్యక్ష 120 కంపెనీలు మీ హయాంలో ఉంటే మా టైం వచ్చేటప్పటికి 586 కంపెనీలు వచ్చినాయి అధ్యక్ష. దయచేసి మీరు ఎంఓఎల్ చేశారా లేదా అనేది పక్కన పెడితే జరిగిన ఎంఓఎల్ని మీరు ఇంప్లిమెంట్ చేయండి, గ్రౌండ్ చేయండి. ఈ రాష్ట్రంలో నిరుద్యోగ యువతకి అవకాశాలు కల్పించమని చెప్పి ఈ సందర్భంగా మేము అడుగుతా ఉన్నాం అధ్యక్ష. అధ్యక్ష, మంత్రి గారు అక్కడ ఏమేం జరిగింది అని సప్లిమెంటరీ సుదీర్ఘంగా చెప్పారు అధ్యక్ష. 3 రోజుల్లోనే అంతమందిని కలిసామనేది మేము దాని గురించి లోతుగా వెళ్ళదలుచుకోలేదు అధ్యక్ష. ఎందుకంటే మేము 11 రోజులు మేము కామ్గా విన్నాం. దయచేసి కూడా విని తర్వాత మాట్లాడండి అధ్యక్ష. 11 రోజుల్లో మేము 33 మందిని కలిసామన్నారు అధ్యక్ష. కానీ 11 రోజుల్లో 33 మంది కలిసిన 1,26,000 కోట్ల రూపాయల అగ్రిమెంట్లు అయ్యి గ్రౌండ్ అయినాయి అధ్యక్ష ఈ రాష్ట్రంలో. అయితే మీరు చెప్పినట్టుగా ఇప్పుడు మంత్రి గారు ఏదైతే చెప్పారో పక్క దేశాలకు పోయి కాకుండా మన దేశం ఎందుకు పెట్టకూడదనే ఉద్దేశంతోనే అధ్యక్ష వైజాగ్లో గ్లోబల్ సమ్మిట్ పెడితే అధ్యక్ష 40 చార్టెడ్ ఫ్లైట్లు వచ్చారు అధ్యక్ష. ఫ్లైట్ పార్కింగ్